నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇక్కడ ఇండియన్ హిస్టరీ నుంచి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిల్ట్ ది బాలకృష్ణ టెంపుల్. సో ఏ రాజు బాలకృష్ణ మందిరాన్ని నిర్మించారు? బాలకృష్ణ. సో బాలకృష్ణ ఆలయాన్ని నిర్మించారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇదంతా కూడా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది. ఎందువల్ల చెప్తున్నామంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా విజయనగర సామ్రాజ్య పాలకులు అనమాట. సో దీనికంటే ముందు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనము గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించినటువంటి పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేశాము. మన టీంని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీరైతే జాయిన్ అవ్వండి. మన మెంటర్షిప్ అనేది పర్సనల్ గైడెన్స్ అనమాట. ప్రతి యాస్పిరెంట్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ మనమైతే టెస్ట్ సిరీస్ ఇచ్చి అలాగే మోస్ట్ ఫోకస్ టాపిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ప్రతి సబ్జెక్ట్కి. మీరైతే ఇక్కడ డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వండి. సో ఇక్కడ బాలకృష్ణ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? సో ఏ పాలకుడు నిర్మించారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ని బట్టి ఇక్కడ ఏమి ఇచ్చారంటే అందరూ కూడా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. సో ఎవరంటే విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ మందిరాన్ని నిర్మించడం జరిగిందనమాట. సో ఈ పాలకుడు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మొదటి దేవరాయ, రెండవ దేవరాయ, కృష్ణదేవరాయ, అచ్యుత దేవరాయ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించారు. సో ఎలా నిర్మించారంటే మామూలుగా ఉదయగిరి అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. ఉదయగిరి అని నెల్లూరులో ఉంటుంది అనమాట. ఈ ఉదయగిరి ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయలు జయించారు. ఈ ఉదయగిరి ప్రాంతాన్ని ఎవరి దగ్గర నుంచి జయించారంటే గజపతుల దగ్గర నుంచి జయించి తర్వాత ఇక్కడ ఈ ఉదయగిరిలో ఉన్నటువంటి ఒక బాలకృష్ణుడి విగ్రహాన్ని ఉదయగిరి నుంచి తీసుకెళ్లి హంపీలో ప్రతిష్ఠించారనమాట. సో ఎక్కడంట? ఉదయగిరి నుంచి హంపీ ప్రాంతంలో. సో హంపీ ప్రాంతంలో ప్రతిష్ఠించడంతో ఈ యొక్క విజయానికి గుర్తుగా ఆ బాలకృష్ణుడి విగ్రహాన్ని హంపీలో ప్రతిష్ఠించారు. కాబట్టి ఉదయగిరిలో ఉన్నటువంటి బాలకృష్ణ విగ్రహాన్ని తీసుకెళ్లి హంపీలో ప్రదర్శించిన విజయనగర పాలకుడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో. వీటి కోసం మనం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కావచ్చు, శివన్ కాన్సెప్ట్స్ ఛానల్లో కావచ్చు, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి ప్రశ్నలు పెడుతూ ఉంటాం. సో మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి అవి చాలా వరకు ఉపయోగపడతాయి.